సృష్టికి ఆధారభూతుడు, కోట్లాది దేవతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆ కింద వచనంలోనే ఎలాంటి ఓపిక కలిగి ఉండాలి అనేది కూడా తెలియచేస్తూ, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు, దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి అని అంటాడు. వ్యవసాయకుడు ఏ విధంగా అయితే విలువైనటువంటి భూఫలము నేను పొందుకోవాలి అని తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడే వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటాడో, అనగా ఎప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడు మనము విత్తనము వేద్దామా అని, ఆ విత్తనము వేసిన తర్వాత దానికి కావలసినటువంటి పోషకాలు ఇవ్వడానికి నీటిని సమృద్ధిగా ఉంచడము, ఎరువులు వేయడము, కృషిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, తుఫానులు వచ్చినా తన యొక్క ఫలాన్ని రక్షించుకోవడానికి నానా పాట్లు పడతాడు. చివరికి పంట చేతికి వచ్చిన తర్వాత సంతోషిస్తూ ఉంటాడు. అలాగే వ్యవసాయకుడు ఏ విధంగా అయితే తన యొక్క ఫలాన్ని పొందుకోవడానికి విత్తనము వేసిన దగ్గర నుంచి పంట కోసే వరకు కూడా ఓపికతో దానిలో కలుపు వచ్చినా తీసివేసి, ఒక చీడపురుగులు వచ్చినా మందు కొట్టి తన యొక్క పంటను ఏ విధంగా అయితే సంరక్షిస్తున్నాడో, ఎటువంటి ఓపిక అయితే కలిగి ఉంటాడో క్రైస్తవ విశ్వాసి కూడా అటువంటి ఓపిక కలిగి ఉండాలి అని అంటాడు. విశ్వాస జీవితంలో అనేకమైనటువంటి అడ్డంకులు కలగవచ్చు. విశ్వాసం యొక్క జీవితంలో విశ్వాసాన్ని పరీక్ష చేయడానికి అనేకమైనటువంటి ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఓపికతో విశ్వాసముతో క్రీస్తు వైపుకు చూడాలి అని అంటాడు. వ్యవసాయకుడు ఏ విధంగా అయితే ఓపిక కలిగి ఉంటాడో, దాని కొరకు కనిపెడతాడో, అలాగే విశ్వాసి క్రీస్తు రెండవ రాకడ కొరకు కనిపెట్టాల్సినటువంటి అవసరత ఉంది. అంతేకాని నాకు శ్రమ వచ్చింది కదా, నాకు కష్టం వచ్చింది కదా, నాకు దుఃఖం వచ్చింది కదా, కాబట్టి నేను క్రీస్తుని వదిలిపెడతాను అనేటువంటి అవిశ్వాసంలోనికి వెళ్ళకూడదు. ఒకవేళ వ్యవసాయకుడు కనుక ఇదిగో వర్షం వచ్చింది, నా పంట నేల రాలింది కదా, ఎందుకులే అని దానిని వదిలివేయడు. కానీ నేల రాలినటువంటి పంటను కొంచెమైనా సంరక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో దానిని పైకి లేపి కట్టడం కానీ, నీళ్లు వచ్చినటువంటి నీళ్ళన్నీ బయట పారవేయటం కానీ చేస్తాడు. అలాగే విశ్వాసి శ్రమ పడినప్పుడు ఆ విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవాలి. కానీ శ్రమలు వచ్చినాయి కదని వదిలిపెట్టుకోకూడదు. ప్రియుల, యోబు చేసినటువంటి పని అదే. యోబు యొక్క విశ్వాస జీవితంలో అతనికి కష్టాలు కలిగినాయి, శ్రమ కలిగింది. కానీ అతని యొక్క విశ్వాసాన్ని దిగజార్చుకోలేదు, దేవుణ్ణి దూషించి మరణం కాలేదు. కానీ ఆ శ్రమల్లోనే విశ్వాసం ఇంకా పెంచుకున్నాడు. బంగారం ఏ విధంగా అయితే అగ్నిలో పుటము వేసి దానిని సంపూర్తిగా కాల్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మస్టంతా పోయి పరిశుద్ధమైనటువంటి సువర్ణంగా మారుతుందో, అలాగా విశ్వాస శ్రమలు పడినప్పుడు కూడా తను మరింతగా విశ్వాసంలో ఎదిగి పరిశుద్ధపరచబడాలి. కానీ అవిశ్వాసంలోకి వెళ్ళకూడదు పిల్లలు. అందుకనే విశ్వాస యొక్క జీవితాన్ని ఒక వ్యవసాయకుడితో పోలుస్తున్నాడు. అందుకనే ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి అని అంటాడు. కాబట్టి అంతము వరకు సహించిన వాడే ధన్యుడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. అంతము వరకు అనగా క్రీస్తు రాకడ వరకు, లేదంటే విశ్వాసి జీవించి ఉన్నంత వరకు కూడా. ఎవరైతే అటువంటి విశ్వాసం కలిగి ఓపిక కలిగి ఉంటారో వారే దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. ఒకవేళ అటువంటి విశ్వాసం లేక ఓపిక లేక కనుక ఉన్నట్లయితే మధ్యలోనే విశ్వాస జీవితాన్ని వదిలిపెట్టి భ్రష్టులైనటువంటి స్థితిలోకి వారు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా మన విశ్వాసము ఎలా ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకుందాం. వ్యవసాయకుడు ఓపిక కలిగి శ్రేష్టమైనటువంటి ఫలాన్ని పొందుకున్నట్లుగా మనము కూడా ఓపిక కలిగి ఉంటాం. చివరికి వ్యవసాయకుడు ఆ ఫలం చేతికొచ్చినప్పుడు అతని యొక్క సంతోషము చెప్పలేనంతగా ఉంటుంది. అలాగే క్రీస్తు యొక్క రాకడ వరకు మన ఓపిక కలిగి ఉన్నప్పుడు, ఆయన యొక్క రాజ్యంలో మనం చేరినప్పుడు ఆ సంతోషము చెప్పనాశక్యమంత సంతోషమే అని అంటాడు భక్తుడు. కాబట్టి ఓపిక కలిగి ఉందాం. శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, వ్యాధులు వచ్చినా, కష్టం వచ్చినా ప్రభు కొరకు సాక్షిగా ఉందాం. ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని పొందుకుంటాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, ఓపికతో కనిపెట్టి ఉన్నామన్నావు నాయన. వ్యవసాయకుడు ఏ విధంగా అయితే విత్తనము వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు కూడా ఎంతో శ్రమ పడినప్పటికీ, కష్టం పడినప్పటికీ ఓపిక కలిగి ఆ పంటను చూసినప్పుడు అతని యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుందో, అలాగ మేము కూడా నాయన ఓపిక కలిగి
మీ రాకడలో మేము స్థానాన్ని సంపాదించే భాగ్యాన్ని, తద్వారా మీరు ఇచ్చేటువంటి నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకునే భాగ్యం ప్రతిపెట్టి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.